మంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పాల్గొన శుద్ధ చతుర్దశి ఆదివారం మార్చి 24వ తారీఖు యథావిధిగా జరిగేటువంటి సుప్రభాతం అలాగే ఆరాధన జరుగుతాయి. 4 గంటలకు సుప్రభాతం, 4 నుంచి 4:30 వరకు సుప్రభాత దర్శనం, 4:30 నుంచి 6:30 వరకు ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ సుధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రభు సేవాకాలం అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహత్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవత్ విషయం మొదలైన పారాయణాన్ని చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత బలిహరణం, నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఆదివారం ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ప్రారంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటలకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. స్వామివారి జయంతి ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం, 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధన. ఈనాడు రాత్రి ఆరాధనలో భాగస్వాములు అయ్యేటువంటి వాళ్ళకి టికెట్లన్నీ రద్దు చేయడం జరుగుతుంది. రాత్రి ఆరాధన అయిన తర్వాత సుమారు 8-8:30 గంటల మధ్యలో ఆరాధన పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారు గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో కూడి ఆలయ ప్రదక్షిణ పూర్వకంగా మాడవీధులలో అంటే గ్రామ ప్రదక్షిణం జరుగుతుంది. గ్రామ ప్రదక్షిణం పూర్వకంగా తిరువీధికి వచ్చేసి జోడుభద్రాల దగ్గర మఖాహోమం జరుగుతుంది. కామదహనం ఆ హోమం జరుగుతుంది. అంగహోమం, ఈంకార హోమం అంటాం. ఆ హోమం అయిన తర్వాత పూర్ణాహుతి చేసుకున్న తర్వాత స్వామివారు ఆ అగ్ని ప్రదక్షిణం పూర్వకంగా మళ్ళీ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆస్థాన మండపంలో కుంభహారతి, శఠారి సమర్పణం అయిన తర్వాత ఏకాంత సేవా పురస్కారంగా ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు సర్వదర్శనం కొనసాగుతుంది. అయిన తర్వాత స్వామివారు లోపలికి వేయించేసిన తర్వాత పవడింపు, ఏకాంత సేవ అయిన తర్వాత కవాట బంధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.